రానున్న అసెంబ్లీ బడ్జెట్లో కృష్ణా జలాలు సరఫరా కొరకు తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి 3 సెంట్లు స్థలాలను ఇవ్వాలన్నారు. పట్టణంలోని 1530 టిట్కో గృహాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. పోలీసే స్వయంగా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టితో సరిహద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్టీఆర్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరిహద్దు జిల్లాల ఇతర రాష్ట్రాల జిల్లాలు కాకుండా అక్రమ రవాణా బంద్ అయింది. 15 రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక టిప్పర్స్ కూడా మన జిల్లా సరిహద్దు దాటి పోవడం జరగలేదు. ఇది మేము సిపిఐగా ఒక అన్యాయాన్ని అవినీతిని ఎలుగెత్తి చాటాము. దానికి ప్రజలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ అధికార పార్టీలతో సహా కూడా మేము చేసిన ప్రయత్నాన్ని మేము చేసినటువంటి పోరాటాన్ని హర్షించారు. కాబట్టి ఇవాళ అక్రమ ఇసుక రవాణా గడ్డగట్ట వేయగలిగామని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ అక్రమ రవాణా తిరిగి కొనసాగించాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సరిహద్దు గ్రామాల దగ్గర సిపిఐ తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా